Sepa Navy. This is Motoranga Sanmar Herald. You gave me clearance to go. My name second on your list. You gave me clearance to go. You are firing now. Let me turn back. హాయ్ ప్రైజ్ ది లార్డ్. దిస్ ఇస్ పాస్టర్ హేమాన్. దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిల్లుతున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత ప్రశస్త అతి శ్రేష్టమైనటువంటి శుభనామంలో మీ అందరికీ నిండి శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నానండి. అత్యవసర పరిస్థితుల్లో మీతో ఒక విషయాన్ని తప్పకుండా పంచుకోవాలి అనే ఆలోచనతో మీ మధ్యకి రావడానికి నేను ఇష్టపడ్డాను. ఇందుకే ఏంటి ఆ విషయం ఏం చెప్పబోతున్నానంటే, నేను ఫ్రీక్వెంట్గా ఎన్నిసార్లు మీ మధ్యకి వచ్చినా సరే తప్పకుండా గుర్తు చేసుకునే ఏకైక మాట ఏదన్నా ఉందంటే దేవుని యొక్క రాకడ. మనం ఉన్నది అంత్యదినాల్లో ఉన్నాం. దేవుని యొక్క రాకడ సమీప గుర్తులన్నీ కూడా నెరవేరుతున్నటువంటి కాలంలోకి మనం అందరం కూడా వచ్చేసామనే విషయాన్ని కూడా తెలియజేశాను. అయితే ఇప్పుడు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాకి సంబంధించినటువంటి కాన్ఫ్లిక్ట్ మధ్యన కొంత పీస్ దొరికింది, కొంత సమాధానం అనేది దొరికింది, కాంప్రమైజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అని అనిపించింది. కానీ అది జరగదని చాలాసార్లు చెప్పాను. అది సీజ్ఫైర్ ఆపేశారు, గొడవ సద్దుమణిగింది, ఇప్పుడు యుద్ధం మళ్ళీ పెరిగే అవకాశం లేదని చెప్పి చాలామంది హమ్మయ్య అని అనుకున్నారు. కానీ నేను చెప్పిన మాట ఏంటి తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు వచ్చు కాలం వరకు ఈ యుద్ధాలు ఆగవు. ఈ యుద్ధం అనేటువంటిది ఆగదు. ఆగుతున్నట్టుగా అనిపిస్తుంటుంది కానీ మళ్ళీ రేస్ అయిపోతూ ఉంటుంది. అసలు సిసలైనటువంటి వ్యక్తి వాడెవడో అంటే క్రీస్తు విరోధి. వాడు వచ్చేంత వరకు కూడా ప్రపంచంలో అశాంతి అనేటువంటిది, అసమాధానం అనేటువంటిది, గొడవలు అనేటువంటివి, యుద్ధాలు అనేటువంటివి కామన్గా ముందుకు వెళ్తూనే ఉంటాయి. వాడు వచ్చి సంపూర్ణమైనటువంటి ఒక పీస్ని తీసుకొని రావడానికి అక్కడ వస్తాడు. దానియలు గ్రంథంలో కూడా అదే చెప్పబడింది. అయితే మనలో కొంతమంది ఫాలోవర్స్ ఇప్పుడు యుద్ధం ఆగిపోయింది అంటున్నారు అంటే నేను అదే చెప్పాను, యుద్ధం ఆగే ప్రసక్తి లేదు. కానీ మీకు ఒక విషయం ఏంటంటే, ఇక్కడ చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏంటంటే, ఇప్పుడు ఇరాన్ స్టేట్ ఆఫ్ హార్ముజ్ ఆ జలసంధి దగ్గర మిగిలిన సంబంధించినటువంటి చాలా కంట్రీస్ షిప్స్ అన్నీ కూడా రావడానికి వాళ్ళు అనుమతి అనేటువంటిది ఇవ్వలేదు. ఎందుకంటే ఆ కరువులో నుంచి వెళ్ళాలంటే వాళ్ళు అక్కడ అంగీకరిస్తేనే కానీ జరగదు. కానీ అది అందరికీ సంబంధించింది. కానీ ఇరాన్ సరిహద్దుల్లో ఉందని చెప్పి అందరికీ సంబంధించినటువంటి దాన్ని సైతం నిర్బంధించేటువంటి ఆపే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. మూర్ఖంగా వాళ్ళు మొండిగా ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాళ్ళు సొంతంది ఏం కాదు. వాళ్ళకి సంబంధించింది అయితే కాదు. అది అందరికీ సంబంధించింది. సముద్రం అనేటువంటిది ఒకరికి సంబంధించిందా? సముద్రం అనేది అందరికీ సంబంధించింది కాదు కదా. కానీ వీళ్ళేదో అక్కడ పెత్తనదారులాగా చలామణి అయ్యే ప్రయత్నం అయితే వాళ్ళు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు నిన్న మొన్నటి వరకుని ఇండియాకి ఇరాన్కి బాగానే మంచి మిత్ర సంబంధాలు కొనసాగాయి. ఇప్పుడు ఇజ్రాయేల్కి ఇండియా మద్దతు పలికిన, ఇజ్రాయేల్కి ఇండియా సంపూర్ణమైన సపోర్ట్ పలికే విధంగా వాళ్ళ క్రియలు చూపించారు. అలాగే మోడీ గారు వెళ్ళి నెతన్యాహుని కలిసి రావడం, ఇన్ని చేసినా సరే ఇరాన్ ఇంకా ఇండియాని కూడా శత్రు దేశాల్లో ఒక దేశంగా పెట్టేస్తుందని అనుకున్నాను. చాలామంది అనుకున్నారు కూడా. కానీ అందరినీ ఆపింది, కానీ ఇండియాకి మాత్రం ఆయిల్ సరఫరానే ఆపలేదు. యథావిధిగా ముందున్నటువంటి ఆ డీల్స్ ప్రకారంగా ఆయిల్ అనేటువంటిది ఇండియాకి పర్మిట్ చేసేటువంటి అవకాశాన్ని ఇచ్చింది. కానీ నిన్న రాత్రి చూస్తే ఇరాన్కి సంబంధించినటువంటి ఆ నౌకాదళం అంతా కూడా భారతదేశానికి తరలించబడుతున్నటువంటి 2 ఆయిల్ ట్యాంకర్స్ని కొట్టేసిందండి. 2 ఆయిల్ ట్యాంకర్స్ని, అక్కడ ఉన్నటువంటి ఆ 2 షిప్స్ కూడా ఇండియాకి బయలుదేరినాయి. ఆయిల్ని ఫిలప్ చేసుకుని ఇండియాకి ఫుల్ ఆయిల్తో ఇండియాకు వస్తున్నటువంటి క్రమంలో ఆ హార్ముజ్ అనేటువంటి ఆ ప్రాంతాన్ని దాటుతున్నటువంటి సమయంలో ఇరాన్ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆ సిబ్బంది అంతా కూడా వీళ్ళ మీద అటాక్స్ చేశారు. భయంకరమైనటువంటి దాడి అనేటువంటి చేశారు. అయితే ఈ ఇండియన్ షిప్లో ఉన్నటువంటి ఆ పైలట్ మాట్లాడుతున్న రికార్డింగ్ బయటకు వచ్చింది. ఏంటి, మీరు పర్మిషన్ ఇస్తేనే కదా వచ్చాము, మీరు మాకు గేట్స్ ఓపెన్ చేస్తేనే కదా వచ్చాము, పర్మిషన్ ఇచ్చినటువంటి మీరే మళ్ళీ మేము వెళ్తుంటే మా మీద అటాక్ చేస్తున్నారు ఏంటని చెప్పి అక్కడ ఉన్నటువంటి షిప్ పైలట్ చాలా ఏడుస్తున్నాడు, అరుస్తున్నాడు. ఈ రికార్డింగ్ అంతా కూడా బయటకు వచ్చేసింది. చాలా భయంకరమైన పరిస్థితులు. ఇప్పుడు ఇండియా కూడా ఇరాన్కి శత్రుదేశం అయిపోయింది. కానీ నిన్న మొన్నటి వరకు ఇరాన్కి ఇండియాకి మధ్యన ఉన్నటువంటి ఆ బంధాన్ని బట్టి మన వరకు ఆ క్రైసిస్ అనేటువంటిది రావడం కొంత కష్టతరం అని అనుకునేవాళ్ళం. అదే నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారు, మీరు ఏం భయపడకండి, మీరు ఏ విషయంలో కూడా ఆందోళన చెందకండి, మన దగ్గర 3 నెలల వరకు కావలసినంత క్రూడ్ ఆయిల్ దాచిపెట్టుకున్నాం, మీరు ఏమి పెట్రోలు, డీజిల్, గ్యాసెస్ ఇవన్నీ క్రైసిస్ వస్తాయి అనేటువంటి ఆ విషయంలో ఎక్కువగా ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్నారు. ఎందుకంటే మనకు రష్యా నుంచి ఒక ప్రకటన వస్తూ ఉంది, అమెరికా నుంచి కూడా పొందుకునే పరిస్థితి ఉంది, ఇరాన్ నుంచి కూడా మనకి ఏ విధమైన ఆటంకం లేదు కనుక మనకి ఏ సంబంధం లేదు కదా, అలా వెళ్ళొచ్చు అని అనుకున్నారు ఏంటో. కానీ ఇప్పుడు ఇరాన్ కూడా వ్యతిరేకమైపోయింది. వెంటనే మళ్ళీ నరేంద్ర మోడీ గారు కూడా నిన్న నైట్ 8:30కి అధికారులందరినీ కూడా పిలిచి పెద్ద మీటింగ్ అనేటువంటిది కూడా వాళ్ళు ఏర్పాటు చేశారు న్యూఢిల్లీలో. అయితే భారతదేశానికి సంబంధించినటువంటి ఫ్లాగ్స్ ఉన్నటువంటి 2
షిప్స్ మీద కూడా వాళ్ళు దాడి చేయడం అనేది జరిగింది. అయితే ఇక్కడ మోడీ గారు కూడా చాలా సీరియస్ అయ్యారంట ఈ విషయంలో. అదేంటి మీరు పర్మిషన్ ఇస్తే వచ్చిన తర్వాత మీరు మళ్ళీ అటాక్ చేయడం అనేటువంటి విషయం మీద కూడా ఇప్పుడు ఇండియా కూడా ఇరాన్ మీద వ్యతిరేకమైనటువంటి భావం కలిగినట్టుగా ఉంది. అయితే 1-2 డేస్లో తెలిసిపోద్దండి ఇది ఒకవేళ ముందుకి కొనసాగి పెద్దదయ్యే అవకాశం ఉందా, లేకపోతే ఆగిపోయేటువంటి అవకాశం ఉందా అనేది మనందరికీ కూడా తెలిసేటువంటి సమయం దగ్గరలోనే ఉంది. కానీ 100% అండి, టు బి ఫ్రాంక్లీ ఐఎమ్ స్పీకింగ్ అండి, ఇప్పుడైతే మాత్రం ఫినాన్షియల్ ఫుడ్ క్రైసిస్ అనేటువంటిది ఏం పర్లేదులే అన్నట్టుగా ఉన్నారు. కానీ చాలా భయంకరమైన క్రైసిస్ రాబోతుందండి, చాలా భయంకరమైన క్రైసిస్ రాబోతుంది. మళ్ళీ చెప్తున్నాను, చాలా భయంకరమైనటువంటి కరువు ప్రపంచాన్ని కుదిపేసేటువంటి రోజులు రాబోతున్నాయి. ఆయిల్ అనేటువంటిది చాలా భయంకరమైన రీతిలో మనకి ఇంకా అందుబాటులో కూడా దొరికే అవకాశం లేకపోతూ ఉంది. ఫుడ్ అనేటువంటిది కూడా చాలా దొరికే అవకాశం చాలా తక్కువైపోతూ ఉంది. అలాగే చాలా గోల్డ్ రేట్ కూడా విషయంలో కావచ్చు. చూడండి, మొన్నటి వరకు 4th ప్లేస్లో ఉంది ఇండియా ఆర్థిక పరిస్థితులు. ఆర్థికంగా 4th ప్లేస్లో ఉంది, ఇప్పుడు 6th ప్లేస్కి వచ్చేసింది. 2 డేస్లో ఒక్కసారిగా పడిపోయింది, 6వ స్థానానికి వచ్చేసింది. అంటే ఫినాన్షియల్గా ఆర్థికంగా దెబ్బతింటుందన్నా కదా, పెట్టుబడులు పెట్టేటువంటి వాళ్ళు కూడా వెనక్కి తగ్గుతున్నారన్నా కదా. అంటే డైరెక్ట్గా మనకు కొన్ని ప్రభుత్వాలు ఎందుకు బయట చెప్పంటే ఆందోళన చెందుతాం అనేటువంటి ఒక ఆలోచనతోనండి. కాబట్టి ఇది ముందుకు వెళ్తా ఉంది. ట్రంప్ ఏమో ఆపుతున్నాను అంటున్నాడు, కొంచెం కాంప్రమైజ్ అంటున్నాడు, 2 వీక్స్ ఏమో ఇది హోల్డ్లో పెట్టండి అంటున్నారు, ఇంకా ఏమీ లేదంటున్నాడు. మళ్ళీ అక్కడ ఏదో రకమైన రీతిలో గొడవలన్నీ కూడా ఏర్పడేటువంటి పరిస్థితులన్నీ కూడా కనబడుతున్నాయి. ప్రస్తుతం ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు ఎప్పుడూ కూడా కుక్క స్వభావం కలిగినటువంటి వాళ్ళే లేండి, వాళ్ళ గురించి పెద్దగా మాట్లాడుకోవలసినంత అవసరం అయితే లేదు. కానీ ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించినటువంటి కొంతమంది మినిస్టర్స్ కూడా ఏమన్నారంటే, ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మేము ఏమీ చూసి చూడనట్టుగా వదిలేసాం ఇండియాని, 200-250 కిలోమీటర్ల దూరం నుంచి అటాక్ చేయడం అనేటువంటి దానికి మేము ప్రయత్నాలు చేసాము, కానీ ఇప్పుడు మాత్రం డైరెక్ట్గా ఇంటికి వచ్చి మేము అటాక్ చేస్తామంటున్నారు ఆ పాకిస్తాన్ వాళ్ళు. ఇప్పటి వరకు దూరం నుంచి ఇండియా మీద మేము అటాక్స్ అనేటువంటివి చేసాము, కానీ ఇక నుంచి మేము అటాక్ చేసేది డైరెక్ట్గా మీ ఇంటి గడపల దగ్గరకు వచ్చి చేస్తాం అన్నట్టుగా వాళ్ళు బెదిరిస్తున్నారండి పాకిస్తానీస్. ఎంత ధైర్యమో చూడండి, ఏ సపోర్టుతో ఏ ధైర్యంతో మాట్లాడుతున్నారండి. అంటే ఇప్పుడు ఇరాన్ పాకిస్తాన్ ఒకటైపోయింది, అది మనకు అర్థమవుతుంది ఏంటి. ఒకటి చెప్తున్నాను చూడండి, ఇప్పుడు ముస్లిం దేశాలకు పడనట్టుగా కనబడుతుంది, కానీ వాళ్ళందరూ ఒకటైపోతున్నారు. ఇప్పుడు పాకిస్తాన్లో రోజుకి 2 నుంచి 4 గంటలు కరెంటు కోత. అర్థమైందా? పవర్ క్రైసిస్ అనేది వచ్చింది అక్కడ. ఆ పవర్ అక్కడ అందుబాటులో దొరకట్లేదు. అంటే మేనేజింగ్ విషయంలో వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అమెరికాలో కూడా కొన్ని ఏరియాస్లో 45 అవర్స్ కూడా కరెంట్ లేకుండా వాళ్ళు అక్కడ ఇబ్బంది పడే పరిస్థితులు. కెనడాలో కావచ్చు కరెంటు కోత. ఇదంతా ప్రకటన గ్రంథంలో రాయబడలేదా? చాలా క్లియర్గా రాయబడలేదా? చీకటి అంతా కూడా కమ్మేస్తుంది, ఒక మనిషిని చూడలేనంత చీకటి దినాలు రాబోతే. ఇవన్నీ కూడా దేవుడు ముందుగా మనం హెచ్చరించడానికి ప్రయత్నిస్తున్నాడండి, మనం సిద్ధపడడానికి దేవుడు ప్రయత్నిస్తున్నాడండి. ఆయన ఎంత మంచోడు కాకపోతే నేను వచ్చే ముందు కూడా ఇలాంటివన్నీ జరుగుతాయరా, మీరు ఒకసారి వీటిని చదివినప్పుడన్నా జాగ్రత్త పడాలి అనేటువంటి ఆలోచనతో ఆయన ఉన్నాడంటే, మనం ఏమొక్కరం కూడా నశించిపోకూడదనే కదా ఆయన ఆలోచన. రక్తం కార్చి ఆరోహణం అయ్యేటువంటి సమయంతో ఆయన పని ఆయనకు అయిపోయిందని అనుకోవచ్చు, కానీ వచ్చే ముందు కూడా ఇన్ని సూచనలు ఇస్తున్నాడంటే మనల్ని ఏ విధంగా కూడా నాశనంలోకి వెళ్ళడానికి ఆయనకి ఇష్టం లేక ఇన్ని సూచనలు అనేటువంటివి ఆయన ఇస్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి జొహరాన్ మమ్దాని, ఈ వ్యక్తి రీసెంట్గా అక్కడ ఎలక్ట్ అయ్యాడు కదా న్యూయార్క్ సిటీకి మేయర్గా. ఆ వ్యక్తిని ఒబామా కలిపి చిన్నపిల్లలకు సంబంధించినటువంటి ఒక స్కూల్లో కొంచెం ఏదో హంగామా చేశారు. వీళ్ళిద్దరూ కలిసి చేసే ప్రయత్నం చేశారు. ఇప్పటికైనా వాళ్ళందరూ ఒకటే, మీరు చూస్తూ ఉండండి, మీరు అన్నీ ఎలా చూస్తూ ఉండండి. పాస్టర్ హేమాని చెప్పినటువంటి ప్రతి ఒక్క మాట కూడా నెరవేరేటువంటి రోజులు, చూసేటువంటి రోజులు నెమ్మదిగా అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మీ అందరికీ అర్థం అవ్వాలనే ప్రయత్నం అంతే. కాబట్టి చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్ ఇండియాకి యుద్ధ వాతావరణం అనేటువంటిది కనబడుతుంది. అలాగని చెప్పి ఇక్కడ కాంప్రమైజ్ అయింది అనుకుంటున్నాం ఇజ్రాయెల్కి, లెబనాన్కి, కానీ మధ్యలో ఇంకో దేశంతో ఏదో ఇబ్బందికరమైన పరిస్థితి అనేది కనబడుతుంది. కాబట్టి ఇవన్నీ మీరు చూస్తున్నప్పుడు ఇదంతా కూడా అంత్యదిన సూచన అనేటువంటి ఒక ఆలోచనలోకి మీరు అందరూ వెళ్ళాలనేదే నా యొక్క ప్రయత్నం. పైగా మళ్ళీ ట్రంప్ గారేమో యుఎఫ్ఓస్ ఏలియన్ సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా బయట పెట్టమని అక్కడ ఉన్నటువంటి అధికారులందరికీ కూడా ఫుల్ పర్మిషన్ అనేటువంటిది ఆయన ఇచ్చేయడానికి ఆయన ఇష్టపడ్డారు. కాబట్టి ఇదంతటికంటే కూడా జకరియా గ్రంథం 12:2-3 వచనాల్లో ఉంటుందండి. అంత్య దినాల్లో నెరవేరే మనకు అర్థమయ్యే పెద్ద సూచన ఏంటో తెలుసా? యెరూషలేము చుట్టుపక్కల ఉన్న జనులందరికీ కూడా బరువైన రాయిగా మారిపోద్ది. అదే పెద్ద సూచన. మీరు ఎప్పుడైతే ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా ఇజ్రాయెల్ని తిట్టుకుంటూ ఉంటాయో, ఇజ్రాయెల్ ప్రధాన్ని తిట్టుకుంటూ ఉంటాయో, ఈ దేశం వల్లే ఇన్ని రకాలైనటువంటి యుద్ధాలు, ఇన్ని రకాలైనటువంటి గొడవలు, ఇన్ని రకాలైన ఆర్థిక నష్టాలు, ఇన్ని రకాలైనటువంటి కరువులు,
ఫ్యూయల్ క్రైసిస్, ఫుడ్ క్రైసిస్, వీటన్నిటికీ కారణం ఈ ఇజ్రాయేలే. వీళ్ళ వల్లే ఎంత భయంకరమైనటువంటి నష్టం ప్రపంచం అంతా కూడా అనుభవిస్తూ ఉంది. అసలు వీళ్ళ లేకుండా తీసి పాడేస్తే ఏ గొడవ ఉండదు అనేటువంటి ఒక ఆలోచనలోకి వస్తారు చివరి దినాల్లో. జకర్యాని బట్టి కానీ మనం ఆలోచన చేస్తే ప్రస్తుతం ఆ దినాలు జరగట్లేదంటారా? ఇజ్రాయెల్ దేశాన్ని తిట్టుకోలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఈ రోజున? ఒకసారి ఆలోచించేయండి. ఇజ్రాయెల్ దేశాన్ని తిట్టుకోలేని వాళ్ళు ఎవరు లేరు, కానీ వాళ్ళు పోరాడేది ప్రపంచ శత్రుతో పోరాడుతున్నారు. ఆ క్రమంలో చాలామంది ఆస్తి నష్టం కావచ్చు, జన నష్టం కావచ్చు, ప్రాణ నష్టం కావచ్చు జరుగుతూ ఉంది. కానీ దీని అంతటికీ ఇజ్రాయెలే కారణమైనటువంటి ఒక ఆలోచనతో ప్రపంచం అంతా కూడా ఇజ్రాయెల్ మీదకి తిరుగుబాటు చేస్తుందని జకర్యా గ్రంథం తెలియపరుస్తూ ఉంది. ఆనాటి వరకు యెరూషలేమును పట్టుకున్న వారందరూ కూడా దెబ్బ అనుభవిస్తారు, గాయపరచబడతారు అని అంది. అంటే ఏ అమెరికా అయితే ఇజ్రాయెల్ని సపోర్ట్ చేస్తూ ఎత్తుపట్టుకుంటుందో ఆ అమెరికా దెబ్బ అయిపోద్ది అనే కదా దాని అర్థం. కాబట్టి అమెరికా ఫాలో అవుతుందండి. అమెరికా మీద చాలా పెద్ద అటాక్ అనేటువంటి జరుగుతుందండి. మీరు చూస్తూ ఉండండి. నెతన్యాహుకి, మోడీకి, ట్రంప్ గారికి అతి పెద్ద భయంకరమైన ప్రాణ నష్టం అనేది ఉంది. దర్శన రూపంగాను చూశాను నేను, లేఖనానుసారంగా కూడా ప్రవచనాలు చాలా స్పష్టంగా వాళ్ళకి లింకే కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఇజ్రాయెల్ దేశాన్ని తిట్టుకోలేని వాళ్ళు అంటూ కూడా ఎవరు ఉండరు, అందరూ తిట్టుకుంటారు. చివరికి క్రిస్టియన్స్ కూడా తిట్టుకుంటారు. బెస్ట్ ప్రూఫ్ ఏంటో తెలుసా? ఇప్పుడు అమెరికాలో, లండన్లో యాంటీ ఇజ్రాయెల్ ప్రొటెస్టులన్నీ కూడా ఎవరు చేస్తున్నారు? ముస్లిమ్స్ అనుకుంటున్నారా? ముస్లిమ్స్ మాత్రమే కాదు, క్రిస్టియన్స్ కూడా. ఇప్పుడు క్రిస్టియన్స్గా పిలువబడుతున్న వాళ్ళు కూడా ఇజ్రాయెల్కి వ్యతిరేకమైనటువంటి పోరాటాలు చేస్తున్నారు. అంటే ఎంతమందిని బాధ పెట్టే, గాయపరిచేటువంటి రీతిలో అది ఆ దేశం కనబడుతుందో ఒకసారి ఆలోచించేయండి. వాక్యం సెలవిస్తూ ఉంది, ఎంతమంది ఎన్ని విధాలుగా ఇజ్రాయెల్ ఒంటరైనప్పుడు మీదకు వచ్చి పడినా ఇజ్రాయెల్ మాత్రం ఎత్తుపట్టుకుంటానన్న దేవుడు మన దేవుడు. ఇజ్రాయెల్ మీదకి ఎన్ని దేశాలు కలిసి వచ్చినా అందరూ వెనక్కి తిరిగి పారిపోవలసిందే తప్ప ఆ దేశాన్ని పోరాపాటును కూడా ఏమీ చేయలేరు. కానీ యుద్ధాలన్నీ జరుగుతున్నప్పుడు వాడు వస్తాడు. ఇజ్రాయెల్ ఇంక నాశనం చేసేటువంటి ఆలోచన ప్రపంచం అంతా ఉన్నప్పుడు క్రీస్తు విరోధి వచ్చి కాంప్రమైజ్ చేస్తాడు. ఆగండి, ఎందుకు ఇలా చేసుకుంటున్నారు? మనం అందరం ఒక తండ్రి బిడ్డలం కాదా? అబ్రహాం సంతానం కదా, అన్నదమ్ములుగా ఉండవలసిన మీరు మీ మధ్యన గొడవలు ఏంటి అని చెప్పి అద్భుతమైనటువంటి రీతిలో సమాధానం భరిస్తున్నప్పుడు అప్పుడు ఇద్దరు నమ్మేస్తారు. ముందు యూదులు నమ్మేస్తారు. కాబట్టి ఇదంతా కూడా దీని క్లారిఫికేషన్ అంతా కూడా నేను ప్రతి శుక్ర ఆదివారాలు ఉదయం 7:30కి మన ఛానల్లో విడుదలయ్యేటువంటి ఆ వీడియోస్ నేను చేస్తున్నాను. రేపు ఫ్రైడే రిలీజ్ అయ్యేటువంటి ఆ వీడియో చూడండి. మీకు ఒక పెద్ద కనువిప్పు కలుగుతుంది. చాలా అద్భుతమైన రీతిలో మీ అందరూ కూడా కట్టబడతారు. కాబట్టి చూద్దాం, ఇంకో 1-2 డేస్లో ఇదే విధమైన రీతిలో ప్రొలాంగ్ అయితే మాత్రం చాలా భయంకరమైన పరిస్థితులు కనబడుతున్నాయి. ఇంటర్నెట్ కూడా ఆగిపోద్దండి. కొంచెం పెరిగింది అనుకోండి, ఇంటర్నెట్ ఆగిపోద్ది. ఇరాన్ అక్కడ ఇంటర్నెట్ ఆగిపోయిందంటే యూట్యూబ్ పనిచేయదు, వాట్సాప్ పనిచేయదు. పైగా ఇప్పుడు ఎలాన్ మస్క్ అనేటువంటి వాడు కొత్త యాప్ని తీసుకొస్తున్నాడు, చాట్ అని చెప్పి. అది కొత్తది, అంటే వాట్సాప్ లాగా అన్నమాట. దానికి నెట్తో కూడా సంబంధం ఇంకేమీ లేకుండా పనిచేస్తుందంట. అవన్నీ ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటే ముందు రోజుల్లో, ఫ్యూచర్ డేస్లో ఇంటర్నెట్ పనిచేయదనే కదా. అప్పుడు అందరూ దాని మీద పడతారు కదా, సబ్స్క్రిప్షన్స్ కావచ్చు, బోల్డ్ అంత లాభాలు దానికి తెచ్చి పడతాయి కదా. వాళ్ళందరూ ప్రీ ప్లాన్డ్గా ఉన్నారండి. మనమే ఇంకా సిద్ధపడట్లేదు, మనకే ఇంకా అర్థం కావట్లేదు. అర్థమవుతుంది ఇప్పుడు నేను చెప్పేది. కాబట్టి ఇంటర్నెట్ బంద్ అవుద్ది, యూట్యూబ్, ఇవన్నీ సోషల్ ప్లాట్ఫామ్స్ అన్నీ అయిపోతాయి. నేను చాలా నెలల నుంచి చెప్తున్నాను, దయచేసి కింద ఉన్నటువంటి నెంబర్ ఉంది చూడండి, ఆ నెంబర్ని సేవ్ చేసి పెట్టుకోండి. ఆ నెంబర్కి మెసేజ్ చేయండి, మీ పేరుతో కానీ ప్రైజ్ లోడ్ కానీ ఏదో పెట్టారనుకోండి, వెంటనే ఆ నెంబర్ సేవ్ అవుతుంది మా కాంటాక్ట్స్లో. కాబట్టి అప్పుడు యూట్యూబ్ లేకపోయినా ఇంకొక లేకపోయినా ఏదో రకంగా అక్కడ మేము ఏదో ఒక అప్డేట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. రెండవదిగా డైరెక్ట్ జనరల్ మెసేజెస్ వస్తాయి కదా, ఆ ద్వారంగా అయినా మీతో మేము రిప్లై ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అసలు ఇంటర్నెట్ ఆగిపోతే ఏం జరుగుతుంది, ఎలా సిద్ధపడాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి విషయాలు నేను చెప్పాలనుకున్నా వినడానికి మీకు అవకాశం దొరకదు కదా. కాబట్టి కింద ఉన్నటువంటి ఆ నెంబర్ని, మా పర్సనల్ నెంబర్స్ అన్నీ కూడా అది సేవ్ చేసుకోండి. మెసేజ్ పంపించండి వాట్సాప్లో, మీ పేరు కానీ ప్రైజ్ లోడ్ కానీ పంపిస్తే మేము నెంబర్ సేవ్ చేసి పెట్టుకుంటాం. కాబట్టి ఏదొచ్చినా సరే మీకు డైరెక్ట్గా టు సిమ్ మెసేజెస్ అన్నా మేము ఫార్వర్డ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించవలసిందిగా నేనైతే కోరుకుంటున్నానండి. జాగ్రత్తగా గమనించండి. ఓ పక్క నుంచి ట్రంప్ ఏమో ఎల్లిన సంబంధించినప్పుడు ఆధారాలన్నీ బయట పెట్టేస్తానంటున్నాడు. అప్పుడు తెలుస్తుంది ఈ పాస్టర్ హేమానో చెప్పినటువంటి మాటలన్నీ కూడా నిజమైనవా కావా, దైవ సంబంధమైనటువంటి ఆవేశం కలిగిన సేవకుడే కాదా, దైవ చిత్తానుసారమైనటువంటి రీతిలో ఏర్పాటు చేయబడిన సేవకుడే కాదా అనేది ఆ రోజు లోకానికి అర్థమవుతుందిలే. కాబట్టి సిద్ధపడండి, జాగ్రత్త పడండి. రక్షణ లేని వారలారా రక్షణ వైపుగా మీ జీవితాన్ని మళ్లించండి. రక్షణ పొందుకొని కూడా ఈనాటికి కూడా నిజమైన మారు మనసు లేని రక్షణలో ఒకవేళ కొనసాగుతుంటే నిజమైన ఆత్మరక్షణను పొందుకోండి, నిజమైన మారు మనసుతో కూడిన రక్షణ పొందుకోండి అమ్మా. మీకు అర్థం కావట్లేదు, చాలా భయంకరమైన శ్రమ అండి అది. అందులో విడవబడ్డానికి దేవుడు ఎక్కడ కూడా ఇష్టపడట్లేదు. మారాలి, మన యొక్క బలహీనతల నుంచి మనం బయటికి రావాలి. వాటి గురించి మీరు మాట్లాడి, మాకు కొన్ని బలహీనతల నుంచి బయట రావాలనుకుంటున్నాం, దాని గురించి స్పెసిఫిక్గా మాట్లాడండి పాస్టర్ గారు అంటే ఏదో ఒక రోజు నాకున్నటువంటి వీళ్ళలో నేను ఒక లైవ్ కండక్ట్ చేయడం కానీ లేదంటే ఒక వీడియో మీతో పంచుకోవడం కానీ ప్రయత్నం చేస్తాను తప్పకుండా. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్లు లేని వాళ్ళు చేసి పెట్టుకోవడం చాలా మంచిది. అనేక మందికి షేర్ చేయడం వల్ల కూడా కొంతమందిని అప్రమత్తం చేసిన వాళ్ళు అవుతారు.
ఈ ఆఖరి దినాల్లో సువార్త ప్రకటించేటువంటి విషయంలో అనేక మందికి సువార్తని షేర్ చేయడం వల్ల కూడా మీరు ఒక బలమైన పాత్రలుగా వాడబడతారని నేనైతే నమ్ముతున్నానండి. కాబట్టి ఇప్పుడు స్టేట్ ఆఫ్ హార్మోజ్ విషయంలో ఏదో పెద్ద విపత్తు అయితే రాబోతుంది. మరి మోడీ గారు ఎలా రియాక్ట్ అవుతారు? ఇప్పుడు మరి ట్రంప్ ఏమన్నా సపోర్ట్ చేసి మీరు ముందుకు వెళ్ళండి అని ఏమన్నా అంటాడా? లేకపోతే ఇజ్రాయెల్ వెళ్ళిపోండి మీరు ముందుకు అని చెప్పి సపోర్ట్ చేస్తామన్నట్టు ఏమన్నా అటాక్ చేయమంటుందా? పాకిస్తాన్ ఏంటో ఏం అర్థం కావట్లేదు. జాగ్రత్తగా ఉండండి. ప్రస్తుత పరిస్థితులు బాగుంటలేదు కాబట్టి వెకేషన్స్కి వాటికి వెళ్ళకండి. దూర ప్రాంతాలు ప్రయాణాలు చేయకండి. హాలిడే స్పాట్స్ వాటిని కొన్ని రోజులు ఆపుకోవడం మంచిది. అలాగే రద్దీగా ఉండేటువంటి ప్రాంతాల్లో కూడా ఉండకండి. ఎందుకంటే చేతకాని వాళ్ళు ఇలాంటి అన్యం పుణ్యం తెలియనటువంటి పిల్లల మీద దాడి చేస్తారు. ఆ జాతి అలాంటిది, అక్కడ ఉన్నటువంటి దేశం అలాంటిది. కాబట్టి పబ్లిక్ ఏరియాస్కి వెళ్ళకండి. ఎక్కువ మంది గుమ్ము కూడేటువంటి ప్రదేశాలకు వెళ్ళకపోవడం చాలా మంచిది. ఎందుకంటే ఆల్రెడీ ఇంటెలిజెన్స్ వాళ్ళు భారతదేశానికి హెచ్చరించారు, జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా హెచ్చరించారు. కాబట్టి ముందు రోజులు ఇంకా చాలా విషయాలు మీ అందరితో కూడా నేను మాట్లాడి పంచుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తాను. దయచేసి అనేక మందికి షేర్ చేయండి. అలాగే వ్యాక్సినేషన్ గురించి, డైట్ కోసం కూడా చాలామంది అడిగారు. అంటే నేను డాక్టర్ని అయితే కాదు, కానీ ఆ భావజాలంలో ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ నుంచి బయటకు వచ్చిన వ్యక్తి కనుక నాకు కొన్ని అనుభవాలు అయితే ఉన్నాయి. అలాగే నాకు ఇచ్చినట్టు కొంతమంది సలహాలు, జాగ్రత్తలు కూడా ఒక వీడియో రూపంగా మీ అందరికీ అందిస్తాను. 1-2 డేస్లో అది కూడా రిలీజ్ అవుద్ది. చూసే ప్రయత్నం చేయండి. చాలామందికి షేర్ చేయడానికి కూడా ప్రయత్నం చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.